అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ చేతులారా తప్పుగా ఆడి పూర్తిగా ఒక క్యాజువల్గా ఆడి ఒక ఇంటెంట్ లేకుండా ఆడారు. గెలవాలనే తపన అసలు ఇంగ్లాండ్ ప్లేయర్లో ఎలా ఉంది, ఇండియన్ ప్లేయర్స్లో ఎలా ఉంది. ఆడారు, అందరూ ఆడారు, 5 సెంచరీలు కొట్టారు. బట్ అక్కడ కావాల్సిన టైం లోపల సందర్భం అలాగే ధైర్యంగా ప్రత్యర్థిని ఎదుర్కొంటూ బెన్ డకెట్ చేసిన సెంచరీ ముందు ఈ 5 సెంచరీలు కూడా వెలవెలబోయినాయి. ఎందుకు? అటిట్యూడ్, కసి. అది ఇండియన్ ప్లేయర్లో ఒకరిద్దరిలో కనిపించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అన్న ఇన్నింగ్స్ చూస్తే అసలు అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు. అలాగే అంత పేషెన్స్గా అంత టెక్నిక్తో చాలా చక్కగా ఆడాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత రిషబ్ పంత్, అతన్ని కూడా మనం మెచ్చుకోవాలి, గౌరవించాలి. ఎందుకంటే అతను 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టడం అంతే, అది కూడా ఇంగ్లాండ్ సీమింగ్ కండిషన్ లోపల అంత ఈజీ కాదు. అది కూడా అతను ఇంతవరకు టన్నులకు పరుగులు చేయలేదు. అతని గొప్ప ప్లేయర్ అనిపించుకోలేదు ఇంతకుముందు. సో అతను టెస్ట్లకు మాత్రమే అతను ఆడుతున్నాడు, రెడ్ బాల్లోనే ఎక్కువ ఆడుతున్నాడు. వైట్ బాల్ అతన్ని పక్కకు పెట్టారు. సో అతను ఒకవేళ టీంలో ఉన్నా కానీ అతను అంటే స్క్వాడ్లో ఉండొచ్చు, కానీ టీంలో ఉండలేకపోతున్నాడు. అలాగే కార్ యాక్సిడెంట్లో దాదాపుగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి మరొకసారి పునర్జన్మ తీసుకుని క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటి సందర్భాలు అతని నుంచి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అతని బాడీ ఎలా ఉంటుంది, అతని పరిస్థితి ఎలా ఉంటుంది. బట్ స్టిల్ అతను సెంచరీ తర్వాత చేసిన ఆ భావ వ్యక్తీకరణ, ఆ జంప్, అదంతా కూడా గ్రేట్. ఎందుకంటే అతను తప్పిస్తున్నాడు రన్స్ కోసం. కీలకమైన సమయంలో ఒకట పరుగులు సాధించాడు. అసలు ఇండియా మ్యాచ్లో లేని పరిస్థితి నుంచి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడి ఇండియాను ఒక లెవెల్లో పెట్టారు. అక్కడ అవకాశం ఉండే ఇండియాకి ఉందని అందరూ అనుకున్నారు, ప్రపంచం మొత్తం అనుకున్నారు. బట్ ఇంగ్లాండ్ మాత్రం తన ఆటనే నమ్మింది, తన బజ్బాల్ని నమ్మింది. తన విజయం అంతా కూడా ఆ కసిలో ఉంది, ఆ అటిట్యూడ్లో ఉంది, ఆ అప్లికేషన్లో ఉంది. అదంతా కూడా ఇంగ్లాండ్ అద్భుతంగా చేసింది, చాలా చక్కగా ఆడింది. అసలు ఇంగ్లాండ్, మీకు విషయం తెలుసో తెలియదో, ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఇండియాలో ఇంగ్లాండ్ అభిమానులు కూడా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. నేనైతే ముఖ్యంగా బెన్ డకెట్కి ఒక అభిమాని అయిపోయినా. అతని ఆట మంత్రముగ్ధం చేసింది. ఒక క్యాచ్ డ్రాప్ అయింది కావచ్చు, బట్ అతని కసి, అతని టెంపర్మెంట్ అయితే అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ వరకు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ షో.